కాళేశ్వరం ప్రాజెక్టు నుద్దుల విడుదలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్కే భవన్లో ఈటెల ప్రశ్నిస్తున్న కాళేశ్వరం కమిషన్ బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలకు నిధులు విడుదల మంత్రిమండలి తీర్మానాలపై ప్రత్యేకంగా ఆరాధిస్తోంది. ఇప్పటి వరకు జరిగిన విచారణలో ప్రస్తుత మాజీ ఈఎన్సీలు, సీఈలు, ఐఏఎస్ అధికారులు ఆర్థిక సంబంధమైన పలు అంశాలపై వాగ్మూలాలు ఇచ్చారు. వారు పేర్కొన్న అంశాల ఆధారంగా ఆర్థిక సంబంధమైన లోపాలు, నిబంధనల ఉల్లంఘన ఏవైనా చోటు చేసుకున్నాయా, నాడు జరిగిన నిర్ణయాలు ఏమిటి అనే విషయాలపై ఈటెల ప్రశ్నిస్తోందని కాళేశ్వర కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు నిధుల విడుదలలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో బీఆర్కే భవన్లో ఈటెల ప్రశ్నిస్తున్న కాళేశ్వరం కమిషన్ బ్యారేజీల నిర్మాణ సమయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంతో ఈటెల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో బ్యారేజీల నిర్మాణాలకు నిధులు విడుదల మంత్రిమండలి తీర్మానాలపై కమిషన్ ఆరాధిస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గంగోత్రి కొద్ది నిమిషాల క్రితం ఈటల రాజేందర్కు అదేవిధంగా కాళేశ్వర కమిషనర్ పిసి ఘోష్ జస్టిస్కు విచారణలో భాగంగా ఆయనను ప్రశ్నిస్తున్నారు. ప్రధానంగా ఈటల రాజేందర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు. అందులో భాగంగానే ఈరోజు ఆర్థిక శాఖ వ్యవహారాలకు సంబంధించింది అక్కడ నిధుల సేకరణ, నిధుల విడుదల అనే విషయంపై ఆర్థికమైనటువంటి అంశాల మీద ఈరోజు ఈటల రాజేందర్ను పిసి ఘోష్ విచారించే అవకాశం ఉందని తెలుసు. అయితే అందులో భాగంగానే ఈరోజు ఈటల రాజేందర్ తనకు సంబంధించినటువంటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఏం జరిగింది అనేటువంటి విషయం మీద ఒక లీగల్ ఒపీనియన్, అడ్వకేట్లకు సంబంధించింది వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ఒక డాక్యుమెంట్ రూపంలో ఆయన పిసి ఘోష్ ముందు పెట్టినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా 1-to-1 అంటే జస్టిస్ పిసి ఘోష్ అదేవిధంగా ఈటల రాజేందర్ ఇద్దరు వాళ్ళు ప్రశ్నలకు సంబంధించిన విషయాల్లో కూర్చొని పిసి ఘోష్ అడుగుతున్నట్లు తెలుస్తుంది. అప్పుడు జరిగినటువంటి అంశాలను పూర్తిగా అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ జస్టిస్ పిసి ఘోష్కు పూర్తిగా వివరించారు. కేబినెట్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అదేవిధంగా నిధుల సేకరణ ఏ విధంగా జరిగింది, అదేవిధంగా నిధుల విడుదల ఏ విధంగా జరిగింది, కాంట్రాక్టర్కు ఏ విధమైనటువంటి నిధులు మళ్లించారు అనేటువంటి అంశాల మీద ఈటల రాజేందర్ పిసి ఘోష్కు వివరిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ప్రధానంగా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్కి అదేవిధంగా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావుకు, ఈటల రాజేందర్కు ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేశారు. దాదాపుగా ఇప్పటి వరకు ఎవరిని అంటే రాజకీయాలకు సంబంధించింది, మంత్రులకు సంబంధించింది అప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి వారిని ఎవరి విచారించలేదు. మొదటిసారిగా ఈటల రాజేందర్ను విచారిస్తున్నారు. తర్వాత నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా నోటీసులు జారీ చేశారు. కేసీఆర్ను కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు విచారణలో ఈటల రాజేందర్ ఎలాంటి సమాధానాలు చెప్తాడు, అక్కడ పిసి ఘోష్ ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నారు అన్నటువంటి విషయం ఇప్పటి వరకు కూడా అంటే బయటకు రాలేదు. ప్రధానంగా ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశం అప్పుడు నిర్ణయించినటువంటి ఎస్టిమేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, నిర్మాణానికి కావాల్సినటువంటి నిధుల ఎంత, అయితే నిధుల సేకరణకు సంబంధించినటువంటి అంశాలను మంత్రివర్గంలో చర్చించారా, అదేవిధంగా ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన అంశాలను మంత్రివర్గంలో చర్చించారా, ఈ అంశాలతో పాటు నిధుల సేకరణ ఏ విధంగా జరిగింది. అప్పుడు దాదాపుగా 86,000 కోట్ల రూపాయలు, దాదాపుగా సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. అయితే ఈ నిధుల సేకరణ ఏ విధంగా జరిగింది, అప్పుడు ప్రత్యేకంగా నిధుల సేకరణ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేశారు. అనంతరం ఆ నిధులను ఆర్థిక శాఖకు సంబంధించిన ఒక సమాచారాన్ని మాత్రమే ఇచ్చారు. తర్వాత
నీటిపారుదల శాఖకు ఆ నిధులను కేటాయించారు. అప్పుడు నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావే పూర్తిగా బాధ్యత తీసుకొని నిధుల విడుదల కావచ్చు, నీటిపారుదల ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి అధికారులకు అప్పజెప్పారు. వాటికి సంబంధించిన అంశాలనే ఇప్పుడు ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తుంది. జస్టిస్ ఘోష్ తీసుకున్నటువంటి ఈ ప్రశ్నలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఒక పెద్ద ఎత్తున అంటే వాటికి సంబంధించిన దాదాపుగా 26 అంశాలతో కూడినటువంటి ఒక ప్రశ్నలు కూడా రూపొందించినట్టు తెలుస్తుంది. మొత్తంగా దాదాపుగా ఒక 35 నిమిషాల వరకు ఇప్పటి వరకు అంటే ఈటల రాజేందర్ను ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. దాదాపుగా మరో గంట సేపు వరకు ఈ ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. అనంతరం ఆయన అంటే ఓపెన్ కోర్టులో కూడా ఈ అంశాలకు సంబంధించింది ఈటల రాజేందర్ను ప్రశ్నిస్తారా, లేకపోతే జస్టిస్ ఘోష్ ఈటల రాజేందర్ మాత్రమే 1-to-1 ఈ ప్రశ్నలు ఉంటాయా అన్నటువంటి సమాచారం ఇప్పటివరకు ఇటు అధికారులు కానీ మిగతా కమిషన్కు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఎవరు సమాచారం ఇవ్వలేదు. మొత్తంగా ఈటల రాజేందర్ జస్టిస్ ఘోష్ మాత్రమే వాళ్ళకు ముఖాముఖి ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తుంది. మొత్తంగా ఈటల రాజేందర్ కూడా అన్నిటికీ ప్రిపేర్ అయి తనకు సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్ తీసుకొని అడ్వకేట్లతోని ఒక ప్రత్యేకమైనటువంటి అప్పుడున్నటువంటి అధికారులతో కూడా సమాచారాన్ని సేకరించి అప్పుడు ఆయన ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఎవరెవరైతే అధికారులుగా పనిచేశారో వాళ్ళ దగ్గర నుండి కొంత సమాచారాన్ని కూడా తీసుకున్నట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఇరిగేషన్కి సంబంధించినటువంటి అధికారుల నుండి కూడా ఈటల రాజేందర్ కొంత సమాచారాన్ని తీసుకొని ఈరోజు విచారణలో తనకు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం ఉంది. అయితే రాజకీయంగా చూసేది ఉంటే అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. అయితే బీజేపీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిమయమైంది, ఒక ఏటీఎంగా మారింది అనేటువంటి విషయాలను కూడా ఆరోపణలు చేశారు. అయితే ఈటల రాజేందర్ అప్పుడు జరిగిన అవినీతిని బయట పెడతాడా అనేటువంటి విషయాన్ని మనం ప్రస్తుతం చూడవలసిన అవసరం ఉందని చెప్పవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.